అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మహేంద్రాలో వస్తున్న కార్స్ యొక్క సేఫ్టీ రేటింగ్ అనేది ఎలా ఉంటుంది? వాటి యొక్క రియల్ టైమ్ యాక్సిడెంట్ రివ్యూస్ అని చెప్పేసి మనకి ఎలా ఉన్నాయి? గ్లోబల్ ఎన్‌క్యాప్ మహేంద్రా కార్స్‌ని క్రాష్ టెస్ట్ చేసినప్పుడు వాటికొచ్చిన రేటింగ్ ఏంటి? ఎలా ఉంది? అనే దాని గురించి మీకు ఒక క్లియర్ కట్ నాలెడ్జ్ అని చెప్పేసి నేను షేర్ చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేంద్రాలో గనక మనం చూసినట్టయితే గనక ఒక కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో ఎక్స్‌యూవీ 300 అండి. ఎక్స్‌యూవీ 300లోని గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 5 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 4 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ అని చెప్పేసి అయితే మనకు ఆ కార్ అని చెప్పేసేసి తీసుకురావడం అని చెప్పేసి జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే గనక 17 పాయింట్స్‌కి గాను 16.42 పాయింట్స్ అండి. అంటే క్లోజ్ టు ఔట్ ఆఫ్ పాయింట్స్ అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం గమనించినట్లయితే గనక 49 పాయింట్స్‌కి గాను 37.44 పాయింట్స్ అని చెప్పేసేసి చైల్డ్ సేఫ్టీలో ఈ కార్ అనేది సేఫ్టీని పొందడం అని చెప్పేసి జరిగింది. అది కూడా మనకు 64 కేఎంపీఎస్ స్పీడ్‌లో మనకు జాన్వరి 2020లో అయితే ఈ వెహికల్‌ని క్రాష్ టెస్ట్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఒకసారి ఆ క్రాష్ టెస్ట్ ఎలా చేశారు ఏంటని చెప్పేసి కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఇక్కడ మనం గమనించొచ్చు. ఈ కార్‌ని మనకు గ్లోబల్ ఎన్‌క్యాప్ 2 ఎయిర్ బ్యాగ్స్ తోటైతే మనకు క్రాష్ టెస్ట్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఇంపాక్ట్ అన్నది మనకు ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ పిల్లర్ వరకు కూడా మనకు వెళ్ళట్లేదు. ప్రతిసారి కూడా నేను ఏ పిల్లర్‌ని ఎందుకు తీసుకుంటున్నానంటే, ఏ పిల్లర్ దాటిందంటే క్యాబిన్ లోపలికనేది ఇంపాక్ట్ అనేది ఎళ్తది. లోపలున్న ప్యాసింజర్స్‌కి ఖచ్చితంగా ఇబ్బంది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ మనకు చాలా ఇంజ్యూరీస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఏ పిల్లర్ వరకు కూడా రాకోకోకుండా ఆ ఇంపాక్ట్ అంతా కూడా కంప్లీట్‌గా ఫ్రంట్ క్రంపల్ జోన్ మాత్రమే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవడం చెప్పేసి జరిగింది. అందుకోసం ఈ కార్‌కి మనకు అడల్ట్ సేఫ్టీ కోసం 5 స్టార్ రేటింగ్, అదేవిధంగా చైల్డ్ సేఫ్టీ కోసం 4 స్టార్ రేటింగ్ అని చెప్పేసి జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఆ సేఫ్టీ అని చెప్పేసి వచ్చింది. ఆ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. మీరు కార్‌లో ఎక్కిన వెంటనే ప్రతి ఒక్కరు ఏ సీట్‌లో అయితే కూర్చుంటారో ఆ సీట్‌లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా గనుక మీరు ప్రయాణిస్తున్నట్లయితే ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు మన ప్రాణాల్ని మనమే తీసుకున్నవారం అవుతాం కాబట్టి గుర్తుపెట్టుకొని ఎంత సేఫ్టీ ఉన్నా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మాత్రం మన ప్రాణాలని ఏ కార్ కూడా కాపాడలేదన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాస్ టెస్ట్ చేసిన వాటిని మాత్రమే నేను చెప్తానండి. క్రాస్ టెస్ట్ చేయని వాటిని జస్ట్ ఊహించి చెప్పడం కాకుండా రియల్ టైమ్ యాక్సిడెంటల్ వీడియోస్ తోటి దాని యొక్క సేఫ్టీ రేటింగ్ ఎలా ఉంటది? ఏంటి? అన్న దాని గురించి మీకు ఒక క్లారిటీ అని చెప్పేసి ఇవ్వబోతూ ఉన్నాను. ఇప్పుడు గనక మనం ఆహ్, ఎక్స్‌యూవీ 700 గనక చూసినట్టయితే గనక ఈ కారు కూడా మనకు అడల్ట్ సేఫ్టీలో 5 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ అండ్ అదేవిధంగా చైల్డ్ సేఫ్టీలో 4 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి అయితే మనకు సంపాదించడం అని చెప్పేసి జరిగిందండి. ఇది కూడా మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ తోటి. ఇక్కడ మనం గమనించినట్లయితే గనక 17 పాయింట్స్ గాను 16.03 పాయింట్స్ అని చెప్పేసి మనకు ఈ కార్ స్కోర్ చేయడం అని చెప్పేసి జరిగింది. అదే మనకు 49 పాయింట్స్ గాను 41.66 పాయింట్స్ అని చెప్పేసి ఈ కార్ స్కోర్ చేయడం చెప్పేసి జరిగింది. అంటే ఎక్స్‌యూవీ 300 కంటే కూడా కొంచెం తక్కువ సేఫ్టీ అని చెప్పేసి అయితే స్కోరింగ్‌లో తక్కువ సేఫ్టీ అని చెప్పేసి ఈ కార్ అనేది మనకు ప్రొవైడ్ అంటే మనకు స్కోర్ చేయడం అని చెప్పేసి జరిగింది. అది కూడా మనకు 64 కేఎంపీఎస్ స్పీడ్‌లో నవంబర్ 2021లో అయితే ఈ కార్‌ని క్రాష్ టెస్ట్ చేయడం అని చెప్పేసి జరిగింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ అండి. అది క్రాష్ టెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన సిట్యుయేషన్ ఎలా ఉంది? ఏంటి? అని చెప్పేసి కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సీ క్లోజ్ యాంగిల్ అండ్ స్లో మోషన్‌లో కూడా చూసినట్టయితే గనక సేమ్ ఇక్కడ కూడా మనం గమనించొచ్చు. ఫెండర్ కూడా మనకి ఇక్కడ డ్యామేజ్ అవ్వని పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించొచ్చండి. అంటే కంప్లీట్‌గా ఇక్కడ ఏదైతే ఇంపాక్ట్ ఉందో ఆ ఫోర్స్ మొత్తం ఏదైతే ఉందో కంప్లీట్‌గా ఫ్రంట్ క్రంపల్ జోన్ మాత్రమే అబ్జర్వ్ చేసుకొని లోపల ప్యాసింజర్స్‌కి ఎట్టి పరిస్థితిలో ఆ ఇంపాక్ట్ అన్నది వెళ్ళకోకుండా ఆ కార్ అనేది వారిని ప్రొటెక్ట్ చేయడం అని చెప్పేసి జరిగింది. అది కూడా కంప్లీట్‌గా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నప్పుడు. మహేంద్ర కంపెనీ అనంగానే ప్రతి కార్‌కి కూడా 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. ఏ కార్‌నైనా కూడా మనం ఖచ్చితంగా బ్లైండ్‌గా తీసేసుకోవచ్చు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటుంటారో, ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎవరైతే స్కార్పియో లవర్స్ ఉంటారో అంటే పాత స్కార్పియో, ఓల్డ్ స్కార్పియో లవర్స్ ఎవరైతే ఉంటారో, వారికి ఖచ్చితంగా ఈ రేటింగ్ అని చెప్పేసి ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. ఎందుకు అంటే గ్లోబల్ ఎన్‌క్యాప్ ఆ కార్‌ని క్రాష్ టెస్ట్ చేసినప్పుడు స్కార్పియో ఎన్ కాదండి. స్కార్పియో ఓకే. స్కార్పియోని మనకు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు దానికొచ్చిన రేటింగ్ గనక చూసారంటే మీ మైండ్ ఖచ్చితంగా బ్లాంక్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. యెస్. ఇదే 0 స్టార్స్ అండి. గ్లోబల్ ఎన్‌క్యాప్ 64 కేఎంపీఎస్ స్పీడ్‌లో ఆ కార్‌ని క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 0 స్టార్స్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 2 స్టార్ ఫర్ చైల్డ్ సేఫ్టీ. అది కూడా 2 స్టార్స్ అంటే ఏంటి? 16.73 పాయింట్స్ అండి. 49 పాయింట్స్‌కి గాను. అంటే మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే ఓల్డ్ స్కార్పియో అనేది యూజ్ చేస్తున్నారో ఆ కార్ అన్నది బయట ఏం చేస్తుంటారంటే కొంతమంది
ఇలా షీట్‌ని టచ్ చేసి అంటే బయటున్న ఆ రేకుని లేదా ఆ షీట్‌ని టచ్ చేసి షీట్ క్వాలిటీ అంటారండి అది. అక్కడ మనకు ఫ్రేమ్ క్వాలిటీ వేరు, షీట్ క్వాలిటీ వేరు. బయట టక్ టక్ అని కొట్టిన వెంటనే ఓహ్! సూపర్‌గుంది, సాలిడ్‌గా ఉంది అని చెప్పేసి ఎవరైతే అనుకుంటుంటారో, ఈ వీడియో అని చెప్పేసి వారికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకటే షీట్ క్వాలిటీని బట్టి మనకి ఇక్కడ బిల్ట్ క్వాలిటీ అనేది ఉండదు. ఎప్పుడూ కూడా ఫ్రంట్ బ్యానెట్ అవ్వచ్చు, పైన రూఫ్ అవ్వచ్చు, లేకపోతే మిగతా డోర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా షీట్ అండి. ఫ్రేమ్ కాదు. ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ మాత్రమే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తదన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అండ్ ఇంకొంతమంది మనకి ఛానెల్‌లో ఏం ఏం కామెంట్స్ చేస్తున్నారంటే, బ్రదర్ బేస్ వేరియంట్‌కి, టాప్ వేరియంట్‌కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటది కదా! సన్ రూఫ్ వచ్చినప్పుడు మనకు బిల్ట్ క్వాలిటీ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కదా! అని చెప్పేసి అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఛాన్సెస్ అని చెప్పేసి ఉండదండి. బేస్ వేరియంట్ ఏదైతే ఉందో టాప్ వేరియంట్‌కి కూడా మనకు ఒకే రకమైన స్టీల్ అని చెప్పేసి వాడతారు. ఒకే రకమైన స్ట్రెంత్ ఉన్న స్టీల్‌ని వాడతారు. ఒకే రకమైన స్ట్రక్చర్ అని చెప్పేసి బిల్డ్ చేస్తారు. అక్కడ మనకు ఎటువంటి చేంజెస్ అని చెప్పేసి ఉండదు. మిగతా చేంజెస్ ఎక్కడ ఉంటాయంటే షీట్‌లో ఉంటాయండి. మనకు సన్ రూఫ్ వచ్చిందంటే పైన రూఫ్‌లో షీట్ అనేది మారుతది తప్పనించి పైన స్ట్రక్చర్ అనేది మారదు. ఈ విషయాన్నయితే మీరు గుర్తుంచుకోండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. చలో ఒకసారి దీనికి సంబంధించిన క్రాష్ టెస్ట్ అని చెప్పేసి కూడా ఎలా జరిగిందో చూద్దాం ఒకసారి. ఓహ్ మై గాడ్! ఇక్కడ చూడండి ఏ పిల్లర్ కంప్లీట్‌గా రూఫ్ మొత్తం మనకు క్రష్ అయిపోయిన విషయాన్నయితే మనం చూడొచ్చు. అది కూడా కేవలం 64 కేఎంపీ స్పీడ్‌లో. అంటే డ్రైవర్‌ని కంప్లీట్‌గా నొక్కేసింది కారు. కంప్లీట్‌గా కంప్రెస్ చేసేసింది. ఇక్కడ చూడండి. కంప్లీట్‌గా ఏ పిల్లర్ మొత్తం అంతా కూడా మనకు అటు సైడ్ డ్రైవర్ సైడ్ అంటే మనకు రైట్ సైడ్ మనకు క్రాస్ టెస్ట్ చేశారు కదా! కంప్లీట్‌గా ఇక్కడ మనకు పైన గమనించినట్లయితే గనక ఇది చూడండి. కంప్లీట్‌గా నొక్కుకుపోయింది. అంటే ఈ కార్ అనేది ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా కూడా దీనికి సంబంధించిన ఒక యాక్సిడెంటల్ రివ్యూ కూడా మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. అంటే కార్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడే స్పాట్‌లో చనిపోవడం అని చెప్పేసి జరిగింది. ఒక బోర్ లారీని హిట్ చేసినప్పుడు. అండ్ కంప్లీట్‌గా డ్రైవింగ్ సీట్‌లో ఎవరైతే కూర్చున్నారో డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న పర్సన్ యొక్క తల తెగిపడి పక్కన పడిపోయి మొండం కార్‌లో కూర్చున్న పరిస్థితి అని చెప్పేసి ఉంటుంది. అండ్ అంటే గుర్తుపెట్టుకోండి ఈ కార్‌లో గనక ఎవరైనా ఓవర్ స్పీడ్ అని చెప్పేసి చేస్తున్నట్లయితే మనం కైలాసానికి టికెట్ తీసుకొని వెళ్తున్నట్టే. ఈ విషయాన్నయితే మీరు గుర్తుంచుకోండి. మీరు తప్పుగా అర్థం చేసుకున్నా పర్లేదు. కేవలం నేను మీకోసం చెప్తున్నా. నా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి చెప్తున్నానండి. ఎట్టి పరిస్థితిలో ఈ కార్‌లో మాత్రం ఓవర్ స్పీడింగ్ చేయకండి. అది అస్సల సేఫెస్ట్ కార్ కాదు. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎవరైతే ఆల్రెడీ యూజ్ చేస్తున్నారో వారు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎవరైతే కార్ కొనాలనుకుంటున్నారో వారు మాత్రం కార్ కొనకుండా ఉండడం బెటర్ అని చెప్పేసి మాత్రం నా పర్సనల్ సజెషన్. ఎందుకంటే 18,00,000 పెట్టేసేసి ఒక అన్‌సేఫర్ కార్‌ని కొనడం బెటరా? కాదు కదా! నేను స్కార్పియో ఎన్ గురించి మాట్లాడట్లేదు. స్కార్పియో గురించి మాట్లాడుతున్నా. ఈ విషయాన్నయితే మీరు గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మనం నోటీస్ చేయొచ్చు. స్కార్పియో ఎన్‌ని కూడా మనకు గ్లోబల్ ఎన్‌క్యాప్ అని చెప్పేసి క్రాష్ టెస్ట్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ కార్‌కి సంబంధించి ఒక చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది. ఆసియన్ ఎన్‌క్యాప్ గ్లోబల్ ఎన్‌క్యాప్ కాదు. ఆసియన్ ఎన్‌క్యాప్ అనేది స్కార్పియో ఎన్‌ని క్రాష్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ 0 స్టార్ రేటింగ్ వచ్చింది. బట్ ఇక్కడ మనకు ఆహ్, ఏదైతే గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 5 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 3 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ అని చెప్పేసి ఈ కార్ స్కోర్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే గనక 29.25 పాయింట్స్ ఫర్ 34 పాయింట్స్‌కి అండ్ ఇక్కడ మనకు 28.93 పాయింట్స్ ఫర్ 49 పాయింట్స్‌కి అని చెప్పేసేసి ఈ కార్ అని చెప్పేసేసి మనకు స్కోర్ చేయడం అని చెప్పేసి జరిగింది. బట్ ఏసియన్ ఎన్‌క్యాప్‌లో ఎందుకు మనకు ఈ కార్‌కి 0 స్టార్ రేటింగ్ వచ్చింది? అనే దానికంటే ముందుగా ఈ కార్‌ని ఎలా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేసిందన్న విషయాన్నయితే మనం ఒకసారి చూసిన తర్వాత మిగతా విషయాలనేది మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకు ఫ్రంట్ మొత్తం మరి డ్యామేజ్ అయిపోయింది కదా బ్రదర్! ఇది మొత్తం ఇదైపోయింది కదా! క్రష్ అయిపోయింది కదా! అని చెప్పేసి అనొచ్చండి. ఈ ఫ్రంట్ అంతా కూడా మనకు షీట్ అండి. ఇక్కడ ఫ్రేమ్ అన్నదంతా ఈ ఇంపాక్ట్‌ని ఫ్రేమ్ అనేది అబ్జర్వ్ చేసుకుంది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. షీట్ క్వాలిటీ వేరు, ఫ్రేమ్ క్వాలిటీ వేరు అన్నది ఇక్కడ మీరు దీన్ని బట్టి కూడా మీరు గమనించొచ్చు. ఇంపాక్ట్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా ఏ పిల్లర్ వరకు మనకి ఇంపాక్ట్ అనేది రాకూడదండి. ఎట్టి పరిస్థితిలో ఏ పిల్లర్ వరకు వచ్చిందంటే లోపల స్టీరింగ్ మొత్తం కంప్లీట్‌గా ఎవరైతే డ్రైవింగ్ సీట్‌లో ఉంటారో డ్రైవింగ్ సీట్‌లో ఉన్న పర్సన్‌ని అక్కడ ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా కూడా ఆ కార్ అనేది ప్రొటెక్ట్ చేయలేదు. అందుకోసం ఈ కార్ అనేది మనకు ఏ పిల్లర్ ఇక్కడ చూడండి. లోపల ఏ పిల్లర్ లోపల ప్లాస్టిక్ కూడా ఎక్కడ కూడా మనకు డ్యామేజ్ అవ్వడానికి దృశ్యాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్‌గా నోటీస్ చేయవచ్చు. లోపల కూర్చున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సేఫ్‌గా ఉండడం అని చెప్పేసి జరిగింది. సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ కూడా మనకి ఇక్కడ చేయడం చెప్పేసి జరిగింది. ఇక్కడ చూడండి సైడ్ మొబిలిటీ బ్యారియర్ టెస్ట్ అని చెప్పేసి మనకు 50 కిలోమీటర్ స్పీడ్‌లో అంటే సైడ్ నుంచి ఏదైనా ఒక వెహికల్ వచ్చేసి ఇచ్చేసినప్పుడు దానికి సంబంధించిన స్టెబిలిటీ ఎలా ఉంటది? లోపల కూర్చున్న వాళ్ళకి ఎంత వరకు సేఫ్టీ ఉంటుందని చెప్పేసి టెస్ట్ కూడా మనకి ఈ కార్‌లో చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఎక్కువగా మనకు క్సైలో కార్ అవ్వచ్చు, లేకపోతే స్కార్పియో అవ్వచ్చు. క్సైలో కార్ కూడా మనకు ఎక్కువ హైట్ ఉండడం వల్ల మనకు చాలా బాడీ రోలింగ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయండి. గ్లోబల్ ఎన్‌క్యాప్ అయితే ఆ కార్‌ని క్రాష్ టెస్ట్ చేయలేదు.
అయినా కూడా గుర్తుంచుకోండి గ్లోబల్ ఇన్‌క్యాప్ గనుక ఆ కార్‌ని క్రాష్ టెస్ట్ చేస్తే రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్ ప్రకారం ఆ కార్‌కి 3 లేదా క్లోజ్ టు 4 స్టార్ రేటింగ్ వస్తుంది. ఆ కార్ కూడా మనకు అంత సేఫ్టీ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రియల్ టైమ్ యాక్సిడెంటల్ వీడియోస్‌లో కూడా మనం నోటీస్ చేసినట్టయితే గనక ఆ కార్‌కి సంబంధించిన ఏదైతే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్‌ని బట్టి అయితే మనం క్లియర్‌గా చెప్పేయొచ్చు. మనకు యాక్చువల్‌గా కమర్షియల్ పర్పస్ కోసం ఎక్కువగా మహేంద్ర వెహికల్స్‌ని యూజ్ చేస్తుంటారు గదా! ఇందులో మహేంద్ర మెరాజో 2 ఎయిర్ బ్యాగ్స్ తోటి గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు 4 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 2 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ అని చెప్పేసి ఈ కార్ స్కోర్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. 12.85 పాయింట్స్ ఫర్ 17 పాయింట్స్ గాను, 22.22 పాయింట్స్ గాను, 49 పాయింట్స్‌కి చైల్డ్ సేఫ్టీలో ఈ కార్ అని చెప్పేసి మనకు స్కోర్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. అది కూడా మనకు 64 కేఎంపీఎస్ స్పీడ్‌లో గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు. ఈ కార్‌ని గ్లోబల్ ఎన్‌క్యాప్ ఎలా క్రాష్ టెస్ట్ చేసింది? దానికి సంబంధించిన విధానం అనేది కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. యూ కెన్ సీ. అంటే ఇది మనకు ఒక 7 సీటర్ కార్ అండి. ఈ 7 సీటర్ కార్‌లో కూడా మీరు గమనించినట్లయితే గనుక ఇంపాక్ట్ అనేది ఏ పిల్లర్ వరకు వెళ్ళలేదు. ఎప్పుడైతే ఏ పిల్లర్ వరకు వెళ్తదో అప్పుడు మనకు లోపల కూర్చున్న వారికి ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నా, ప్రతి కార్‌కి నేను చెప్తూ ఉన్నా. ఎప్పుడైతే ఇంపాక్ట్ అనేది ఏ పిల్లర్ వరకు వెళ్తదో అక్కడ మనకు రూఫ్ మొత్తం క్రష్ అవుతుంది. లోపల ఫ్రేమ్ మొత్తం మనకు డ్యామేజ్ అవుతుంది. స్టీరింగ్ మొత్తం డ్రైవర్ పైనకి మనకు నొక్కుకుపోతుంది కాబట్టి అక్కడ ఆ కార్ అనేది మనం ప్రొటెక్ట్ చేయలేదు. ఇక్కడ మీరు ఇందాక చూసారు ఇందాక ఏదైతే బ్యానెట్ ఉందో అది మనకు కంప్లీట్‌గా డ్యామేజ్ అవ్వడం జరిగింది. నొక్కుకుపోవడం అని చెప్పేసి జరిగింది. అది మనకు షీట్ క్వాలిటీ. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. అండ్ ఎక్స్‌యూవీ 500 కూడా మనకు గ్లోబల్ ఇన్‌క్యాప్ అని చెప్పేసేసి క్రాష్ టెస్ట్ చేయలేదండి. అండ్ దీంతో పాటు కూడా టీయూవీ 300 అండ్ కేయూవీ 100 ఈ 2 కార్స్‌ని గనక మనం చూసినట్టయితే గనక ఎక్కువగా ప్రీవియస్‌గా చాలా మంది అయితే యూజ్ చేసేవారు. బొలెరో నియోని అయితే గ్లోబల్ ఇన్‌క్యాప్ అయితే క్రాష్ టెస్ట్ చేయలేదండి. బొలెరో నియోని గనక గ్లోబల్ ఇన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా 5 స్టార్ రేటింగ్ అయితే వస్తది. ఎందుకంటే రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్‌లో కూడా ఆ కార్ యొక్క పెర్ఫార్మన్స్ అని చెప్పేసి అలా ఉంది. బొలెరోని గనక మనకు గ్లోబల్ ఇన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేస్తే 2 లేదా 3 స్టార్ రేటింగ్ మాత్రమే మనకు స్కోర్ చేసే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఎందుకంటే దాన్ని మనం రియల్ టైమ్ యాక్సిడెంటల్ రివ్యూస్‌లో కూడా దాని యొక్క డెత్ పర్సెంటేజ్‌ని బట్టి అక్కడున్న డామేజ్‌ని బట్టి ఇక్కడ నేను చెప్తున్న విషయం అండి. సో అండ్ వెరిటోని గనక గ్లోబల్ ఇన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ చేస్తే 4 స్టార్ రేటింగ్ అని చెప్పేసి అయితే ఆ కార్ సంపాదిస్తుంది. ఆల్‌మోస్ట్ నెక్స్ట్ మనకు మహేంద్ర థార్‌ని కూడా గ్లోబల్ ఇన్‌క్యాప్ అని చెప్పేసి క్రాష్ టెస్ట్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. ఇది మనకు ఆఫ్ రోడ్ కార్ అని చెప్పేసి అది తీసుకోవచ్చు. విత్ 2 ఎయిర్ బ్యాగ్స్ తోటి 4 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ అడల్ట్ సేఫ్టీ, 4 ఔట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ ఫర్ చైల్డ్ సేఫ్టీ అని చెప్పేసి ఈ కార్ స్కోర్ చేయడం జరిగింది. 64 కేఎంపీఎస్ స్పీడ్‌లో 12.52 పాయింట్స్ అండ్ మనకు 17 పాయింట్స్ గాను, 41 పాయింట్స్, 11 పాయింట్స్ ఫర్ 49 పాయింట్స్ అని చెప్పేసేసి చైల్డ్ సేఫ్టీలో ఈ కార్ స్కోర్ చేయడం అని చెప్పేసి జరిగిందండి. అంటే ఎవరైతే మహేంద్ర థార్ వాడుతూ ఉంటారో ఎందుకంటే రఫ్ రోడ్ కండిషన్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఆల్ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అండ్ మౌంటైన్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కాబట్టి ఆ కార్‌కి ఖచ్చితంగా సేఫ్టీ ఉండాలి కాబట్టి మహేంద్ర థార్‌నయితే ఎక్కువ బిల్డ్ క్వాలిటీతోటైతే ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీతోతే దాన్ని డిజైన్ చేయడం అని చెప్పేసి జరిగింది. అదే విధంగా బిల్డ్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఈ థార్‌ని కూడా గ్లోబల్ ఇన్‌క్యాప్ ఎలా క్రాష్ టెస్ట్ చేసిందని చెప్పేసి అయితే మనం చూడొచ్చు. ఇక్కడ మనకు ఓన్లీ ఫ్రంట్ క్రంపల్ జోన్ మాత్రమే. ఇక్కడ కూడా మనకు ఇంపాక్ట్ అనేది ఏ పిల్లర్ వరకు రాలేదు. ఏదైతే ఫ్రంట్ క్రంపల్ జోన్ ఉందో ఈ ఫ్రంట్ క్రంపల్ జోన్ మాత్రమే ఇంపాక్ట్‌ని అబ్జర్వ్ చేసుకున్న తప్పనించి లోపల కూర్చున్న ప్యాసింజర్స్‌కి ఎట్టి పరిస్థితిలో ఆ ఇంపాక్ట్ అనేది తీసుకురాలేదు. కాబట్టి ఈ మహేంద్ర థార్ కూడా మనకు 64 కేఎంపీఎస్ స్పీడ్ వరకు కూడా ఖచ్చితంగా సేఫ్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేనేవైతే 4 స్టార్ రేటింగ్ కార్స్, 5 స్టార్ రేటింగ్ కార్స్ చెప్పానో, ఈ 5 స్టార్ రేటింగ్ కార్ యూజ్ చేస్తున్నా కూడా ఎన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉన్నా కూడా 6 ఎయిర్ బ్యాగ్స్, 8 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నా కూడా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, లేకపోతే ఆ కార్‌కి ఎక్కువ ఓవర్ స్పీడింగ్ అని చెప్పేసి మీరు చేసినా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా, నిద్ర మత్తులో మీరు కార్‌ని డ్రైవ్ చేసినా, కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎంత సేఫ్టీ ఉన్న కార్స్ కూడా మన ప్రాణాలనైతే కాపాడలేవన్న విషయాన్నయితే మీరు గుర్తుంచుకోండి. అండ్ మీరు యూజ్ చేస్తున్న కార్ ఏంటి? మీ కార్ యొక్క సేఫ్టీ రేటింగ్ అండ్ ఏంటి అనేది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఏదైనా ఒక కొత్త కార్ కొంటున్నప్పుడు దానికి సంబంధించి మీరొక సలహా తీసుకోవాలి అంటే ఎలా పర్చేస్ చేయాలి? ఏ కార్ అయితే మీకు బెస్ట్‌గా ఉంటుంది? మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నట్టయితే గనక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్‌లోకి మీరు పెయిడ్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చండి. ఈ సంబంధించిన అంటే కొత్తగా కార్ కొనాలన్నప్పుడు మనకు చాలా అంటే మనకు చాలా కన్‌ఫ్యూషన్ అని చెప్పేసి ఉంటుంది. ఏ కార్ కొనాలి? ఎంత బడ్జెట్‌లో కొనాలి? ఎలా కొనాలి? ఏంటి అని చెప్పేసి లోన్ గురించి, ఇన్స్యూరెన్స్ గురించి ఇలా చాలా విషయాలని చెప్పేసి ఇబ్బంది పడిపోతుంటారు.
అండ్ మీరు ఇబ్బంది పడుకోకుండా మీరు పెయిడ్ కాల్ కన్సల్టేషన్ కూడా మీరైతే తీసుకోవచ్చండి. అండ్ సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియోలో మహేంద్ర కార్స్ యొక్క సేఫ్టీ రేటింగ్ అని చెప్పేసి మీరు చూసారు కదా! వీడియో ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.